మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి, పిల్లలకి నిజంగా కావాల్సింది ఏంటి అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. పిల్లలకు మంచి స్కూల్ అవసరమా లేక మంచి తల్లిదండ్రులా? డిగ్రీ వాళ్లకు జ్ఞానమిస్తుందా లేక మన ప్రేమ వాళ్లను మనుషులుగా తయారు చేస్తుందా? పిల్లలకు మనం ఏమిస్తున్నాం? ఖరీదైన స్కూల్ లేక విలువలకు కూడిన జీవితం? సత్యమేంటంటే పిల్లలకు మంచి స్కూల్ కంటే పాజిటివ్ పేరెంట్స్ ఎక్కువ అవసరం. స్కూల్ వాళ్లకు జ్ఞానం నేర్పుతుంది, కాని తల్లిదండ్రులు వాళ్లకు మనుష్యత్వం నేర్పుతారు. మన పిల్లలకు మంచి స్కూల్ కావాలి, మంచి డిగ్రీ కావాలి అనేది నిజమే. కాని ఈ ప్రపంచంలో పిల్లలకు దానికంటే ఎక్కువ అవసరమైనది పాజిటివ్ తల్లిదండ్రులు. ఎందుకంటే స్కూల్ వాళ్లకు జ్ఞానం నేర్పుతుంది, కాని మనం వాళ్లకు మనుష్యత్వం నేర్పుతాం. పిల్లల మొదటి పాఠశాల వాళ్ల ఇల్లు, మొదటి గురువులు వాళ్ల తల్లిదండ్రులు. మన మాటలు, మన ప్రవర్తన, మన అలవాట్లు ఇవే వాళ్ల జీవితానికి పునాది. ఇప్పుడు మనలో చాలామంది తెలియకుండానే ఒక తప్పు చేస్తుంటాం. పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చడం. చూడు, ఆ బాబు ఎంత బాగా చదువుతాడు, ఆ అమ్మాయి ఎంత తెలివిగా ఉంది అని చెబుతాం. కాని ఈ పోలిక వాళ్లలో నమ్మకం తగ్గిస్తుంది. వాళ్ళు తమను తాము అసమర్థులమని అనుకుంటారు. అందుకే ప్రతి పిల్లాడిని అతని ప్రత్యేకతతో గుర్తించండి. చిన్న విజయాలకైనా ప్రశంసించండి. చాలా బాగుంది, నువ్వు చేశావు అని ఈ ఒక్క మాట పిల్లల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, పిల్లల ముందు ఫోన్లో ఎక్కువ సమయం గడపకండి. వాళ్లతో మాట్లాడండి, ఆడండి, నవ్వండి. ఎందుకంటే మీరు వాళ్లకు మొదటి రోల్ మోడల్. పిల్లలు మనం చెప్పిన మాటలు కాదు, మన ప్రవర్తనే జ్ఞాపకంగా ఉంచుకుంటారు. ఆఫీస్ టెన్షన్, గుస్సా ఇంటికి తీసుకురావద్దు. ఆ కోపం పిల్లలపై చూపిస్తే వాళ్లు మౌనంగా అయిపోతారు. తిట్టడం కంటే ప్రేమతో అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకంటే ప్రేమతో చెప్పిన ఒక్క మాట తిట్టిన 100 మాటల కంటే బలంగా పనిచేస్తుంది. మన ప్రవర్తనే వాళ్లు చూసి నేర్చుకుంటారు. అందుకే మనం ఎలా ప్రవర్తిస్తామో అదే వాళ్లవుతారు. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, పిల్లలను మార్చాలంటే ముందుగా మన ఆలోచన మార్చుకోవాలి. మన బిహేవియర్, మన ప్రేమ, మన సమయం ఇవే వాళ్లకి జీవితంలో నిజమైన బహుమతులు. ఈ వీడియో మీకు నచ్చితే ఇతర తల్లిదండ్రులతో పంచుకోండి. ఎందుకంటే పాజిటివ్ పేరెంటింగ్ అంటే మన పిల్లల భవిష్యత్తును ప్రేమతో తీర్చిదిద్దడం. ఇంకా ఇలాంటి మైండ్ఫుల్ పేరెంటింగ్ ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.